ఇతను ఎన్ఆర్ఐ. మీ శిశిరాతో పెళ్లి సంబంధం పెళ్లి చూపుల కోసం ఇండియాకు వచ్చాడు. మీ దగ్గరకు బయలుదేరాడు. బయలుదేరిన వాడు మీ దగ్గరికి రాలేదు, వెనక్కి వెళ్ళలేదు. ఏమైనట్టు? ఏం దివాకర్, కాకెత్తుకెళ్ళిందంటావా? మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారా? గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు మీరెందుకు నర్వస్ ఫీల్ అవుతున్నారు? ఇందులో మేం నర్వస్ ఫీల్ అవ్వడం ఏముంది? మీరిలా మమ్మల్ని ప్రశ్నించడం ఏంటి? పోనీ మీ పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని అడగమంటారా? చూడండి, ఈ మ్యాచ్ వచ్చింది రామ్ కుమార్ గారి ద్వారా. ఆయనే అతనితో ఫాలో అప్లో ఉంది. అవునా? అయితే అతన్నే పిలిపించండి, అతనితో కూడా మాట్లాడదాం. రామ్ కుమార్ గారు, మీరు ఒకసారి అర్జెంటుగా ఇంటికి రావాలి. వెరీ అర్జెంట్. ఒక అరగంటలో ఆయన వస్తారు. దివాకర్, దగ్గరలో ఉన్న మంచి హోటల్కి వెళ్ళి అందరికీ ఇరానీ చాయ్ పట్రా. ఉస్మానియా బిస్కెట్లు కూడా, నాకు అవి ఇష్టం. మీకు టీనా కాఫీనా? టీ కాఫీలు ఏదైనా కావాలంటే నేనే ఇస్తాను. క్రిమినల్స్ ఇళ్లలో నేను మంచినీళ్ళు కూడా ముట్టను. వెళ్ళవయ్యా దివాకర్, వెళ్ళు. ఎస్ సార్. ఇంకా వెయిట్ చేయకుండా నా బిజినెస్ స్టార్టప్ మొదలు పెట్టాలి. ఐ నీడ్ మై ప్రాపర్టీ అట్ ఎనీ కాస్ట్. హాయ్, ఏంటి ఏదో సీరియస్ మ్యాటర్ ఉన్నట్టుంది? నా స్టార్టప్ బిజినెస్ మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నాను. అండ్ ఇప్పుడు అన్ని న్యూ ఐడియాస్ నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి.